మార్చి నెల 8వ తారీఖు. 22 ఏళ్లుగా మా కుటుంబ శ్రేయస్సును కోరుతున్న కలిదిండి రామచంద్రన్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. విద్యని అభ్యసించే దశలోనే విద్యను బోధించే గురుదేవులుగా ప్రత్యక్షమైనప్పుడు యుక్త వయసులోనే యుద్ధానికి సిద్ధపడ్డ మీరు పరశురాముడి శౌర్యాన్ని స్ఫురణకు తెచ్చారు. భావితరాల యువతేజాలు బాధ్యతలు పట్టక బిందాసుగా వ్యవహరిస్తున్నప్పుడు పెను భారాన్ని సైతం ప్రేమగా మోసిన మీరు స్వామి మణికంఠ మనసును మెదిలేలా చేశారు. ఇరుగు పొరుగ్గా మారి మీ ఇంటి సభ్యులతో మిమ్మల్ని మీ ఇంట్లోనే కలిసినప్పుడు అనుకోని అతిథినైన నన్ను స్వాగతించిన మీరు నిండు చంద్రుడే దిష్టి పెట్టే చిన్ని గణేశుల్లా తోచారు. అక్కా తమ్ముళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ నా ముందుకి అపురూపంగా వారిని ఆహ్వానించినప్పుడు తోడబుట్టిన వారిని తల్లి తీరుగా ప్రేమించే మీరు దేవేంద్ర అనుగ్రహించిన పాండవ మధ్యముణ్ణి తలపించారు. వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తిలా ఇంతింతై వటుడింతై చందంగా ఎదుగుతున్నప్పుడు తరగని పెన్నితిని తర్ఫీదుగా అందిస్తున్న మీరు మురుగన్లా మేరు పర్వతమంత ఎత్తులో నిలిచారు. అర్ధాంగి రాకతోనే జీవితం అర్థవంతమైందంటూ మీ అర్థభాగాన్ని పరిచయం చేస్తున్నప్పుడు తులాభారంలో తులసీదళంతో సరితూగి కనికట్టు చేయగల కన్నయ్యలా కనుల ముందు సాక్షాత్కరించారు. తండ్రిగా మీ హోదాను తారాస్థాయికి తీసుకెళ్లిన మీ తనయను తృప్తిగా తలుచుకుని మురిసినప్పుడు జగన్మాత తండ్రైన పర్వతరాజులా మీకై కొండ మీదున్న కనకదుర్గమ్మే పార్వతిగా కదలి వచ్చిందంటూ మైమరిచిపోయారు. మీ వంశానికి వన్నె తెచ్చే వంశోద్ధారకుడు మీ ఇంటికి వేడుకతో వరాల జల్లులా విచ్చేసినప్పుడు అయోధ్యలో వెలసిన రాఘవరాముడే అత్యంత అపురూపంగా మీకు అందించిన కానుకంటూ ముదము చెందారు. నవ్వులో నిశ్చలత, నడతలో నిరాడంబరతో తొణకని నిండుకుండలా నిలకడగా నడుస్తున్నప్పుడు సహజ మార్గంలో అఖండ యోగిలా అకుంఠిత ధ్యానంతో పండిపోయి స్థితప్రజ్ఞుడిలా ప్రకాశిస్తుంటారు.